తనకి గతం గుర్తులేదమ్మా. తనకి గతం గుర్తులేదా? అవును. నవ్వాడురా కన్నీళ్ళు రాని కళ్ళతో, దేవుడే నవ్వాడురా కన్నీళ్ళు రాని కళ్ళతో. నిన్ను జానకిని చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఇంకెవ్వరిని చూసినా కలగట్లేదు. దేవుడే నవ్వాడు. బావని చూసానురా. నీలా లేదురా, బావని చూసానురా. నవ్వాడురా కన్నీళ్ళు రాని. ఏం రాతే నీలా నీది? ఆ దేవుడు నీకు అన్నీ ఇచ్చినట్టే ఇస్తాడు, వెంటనే అన్నీ దూరం చేస్తాడు. బాధని మర్చిపోవాలనుకున్న సమయంలో మోయలేనంత భారాన్ని నీ కళ్ళ ముందు ఉంచుతాడు. సూర్య నీకోసం వచ్చాడన్న సంతోషమైన వార్త చెప్పాలా, లేక నిన్నటి వరకు నిన్ను మోసం చేశాడని నువ్వు అనుకుంటున్న నీ భర్త తను చేసిన మోసాన్ని ఆఖరికి నిన్ను కూడా మర్చిపోయాడని చెప్పాలా? ఏమని చెప్పను, ఎలా చెప్పను? ఆనందం వస్తే ఆస్వాదించగలవు, బాధ వస్తే భరించగలవు. కానీ రెండు ఒకేసారి వస్తే ఏం చేయగలవే, ఎలా తట్టుకోగలవే? బాలు, ఎప్పుడొచ్చావురా? అక్కడే నించున్నావేంటి? ఇట్రా. రారా. ఏమైందిరా అలా ఉన్నావు? రే, తలకి దెబ్బేంటి? అదేం లేదే, బస్సులో వెళ్తుంటే చూసుకోకుండా. నువ్వెప్పుడు ఇంతేరా, చూసుకోవచ్చు కదరా. సర్లే, వెళ్ళిన పని అయిందా? వెళ్ళిన పని పూర్తి చేసుకునే వచ్చాను. పోనీలే, నువ్వెక్కడ సునంది కంట పడతావో అని కంగారు పడి చేస్తున్నాను. అమ్మయ్యా, ఇప్పుడు కాస్త మనసు కుదుటపడిందిరా. సూర్య కనిపించాడే.
ఎలా ఉన్నాడు? ఏమైనా అన్నాడా? నేను అతనికి కనపడలేదే. అవునులే, కనపడాల్సిన అవసరమేముంది? తోడుగా శశి ఉందా? లేదే, ఒక్కడే ఉన్నాడు. అయినా ఎవరితో ఉంటే నాకేంట్లే. నువ్వు వెళ్ళరా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుకునిరా, భోజనం చేద్దు కాని. వెళ్ళరా. సూర్యకి గతం గుర్తొచ్చే వరకు నీలకి సూర్య పైన ఉన్నాడన్న విషయం తెలియనివ్వకూడదు. అంటే సూర్య నీల కంటపడకుండా ఉండాలి. అలా జరగాలంటే నేనెప్పుడూ సూర్య వెంటే ఉండాలి. సమస్య ఇది అని పెద్దయ్యతో చెప్తే పెద్దయ్య చాలా మంచోడు. వాళ్ళు అనుకుంటున్న శ్రీరామే నీల భర్త అని తెలిస్తే ఖచ్చితంగా సూర్యని త్వరగా కోలుకునేలా చికిత్స చేయిస్తాడు. పైగా ఈ విషయం అందరికీ తెలిస్తేనే సూర్యని నీల కంటపడకుండా ఉంచటం సాధ్యమవుతుంది. రేపు ఉదయమే పెద్దయ్యకి ఈ విషయం అంతా చెప్పేస్తాను. ఈసారి ఆ దేవుడు అడ్డుపడినా సరే నీలని సూర్యని కలుపుతాను. పెద్దయ్య, అరే అంజీ, నా గదిలో లింగారెడ్డి పెళ్లి పత్రిక ఉండదు, దాన్ని తీసుకురా. పెళ్లి ఎన్ని గంటలకు మర్చిపోయినాను రా. పో 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 పో.
సునంద ఫోటో ఇక్కడుందేంటి? అయ్యా, ఈ ఫోటో ఈవిడా సునంద మా చుట్టం అవుద్దురా. చుట్టం అంటే? నా చెల్లెలు సావిత్రి గురించి చెప్పినాను కదా. సావిత్రమ్మకి ఈమెకి ఏంటయ్యా సంబంధం? సావిత్రి ఆడబిడ్డారా ఈ సునంద. నా చెల్లెలు బిడ్డను కని చచ్చిపోతూ ఈ సునంద చేతిలో పెట్టినదిరా. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడని చెప్పినానే నా మేనలుడు, ఆణ్ణి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది ఈ సునందేరా. పాతికేళ్లుగా నా మేనలుడు కోసం నేను వెతుకుతా ఉన్నానురా. మొన్న ఈ మధ్య సునంద నాకు కనబడి నా మేనలుడు నాకు ఇవ్వడానికి ఒప్పుకున్నదిరా. రేపు మన ఇంటికి భోజనానికి కూడా రాబోతా ఉండదురా. అంటే సునందకి సూర్య ఇక్కడే ఉన్నాడన్న విషయం తెలియదన్నమాట. అంటే అమెరికాలో ఉన్నాడని అబద్ధం చెప్పి పెద్దయ్యని మోసం చేస్తుందా? అసలు సావిత్రం ఎలా చనిపోయిందయ్యా? మా బావని తన ప్రాణ స్నేహితుడే మోసం చేసినాడురా. వాడి పేరు ఆనందవర్మ. ఆడి వల్లే నా చెల్లి నా బావ ప్రాణాలు పోగొట్టుకున్నారా. నా మేనలుని తల్లి తండ్రి లేనోడిని చేసినాడు. నాకు నా చెల్లెల్ని దూరం చేసినాడు. స్నేహం పేరుతో మోసం చేసినాడు. తర్వాత నాకు బదులుగా సునంద ఆ పగ తీర్చుకున్నది. లేకపోతే ఆడు నా చేతిలోనే పోయుంటే ఓడరా. నా మేనల్లుడు ద్వారానే ఆ సునంద పగ సాధించినాదంట. ఎట్టా అయితేనే అవన్నీ పాత విషయాలు, వాటిని మర్చిపోవడమే మంచిది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉండదురా. నా మేనలుడు నా ఇంటికి వస్తా ఉంటాడు, నా ఇంటి అల్లుడు కాబోతా ఉంటాడు. పసిబిడ్డల్ని పగతో పెంచడం ఏంటయ్యా? ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వారు ఎవరైనా పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే? ఆ అవకాశం లేదురా. ఆ కుటుంబంలో ఎవడూ బతికిలేడు. పొరపాటుగా ఎవడైనా ఉన్నా బ్రతకనివ్వను.
सत्य धर्म चक्र भाश्वितम् दुष्ट शिक्षणम् शिष्ट रक्षणम् दुष्ट शिष्ट शिष्ट रक्ष भिक्षणाभ्युतम् पीडनम् ताडनम् वेदनम् दुष्कृतम् संकुलम् पंकिलम् शङ्करम् विकृतम् साहसाम् संग्रहम् संग्रहम् साम्प्रजय నీలా నీ కథలో పాత్రలే నీ మీద పగపట్టే అనుకున్నాను, కానీ నీ కథ రాసిన ఆ దేవుడే నీ మీద పగపట్టాడే. ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ రోజు, ఈ చోటుకే ఇక చేరేనా మన కళ్ళ ముందు ఈ రోజు. నా చెల్లెలు సావిత్రి గురించి చెప్పినాను కదా. సావిత్రమ్మకి ఏమికి ఏంటయ్యా సంబంధం? సావిత్రి ఆడబిడ్డారా ఈ సునంద. మన కళ్ళ ముందు ఈ రోజు ఏ చోట మలుపు తిరిగేను తన చివరి గమ్యమేదు, కథ కంచికెప్పుడు వెళుతుందో తెలిపే. 25 ఏళ్లుగా నా మేనల్లుడు కోసం నేను వెతుకుతా ఉన్నాను రా. మొన్న ఈ మధ్య సునంద్ నాకు కనబడి నా మేనల్లుడు నాకు ఇవ్వడానికి ఒప్పుకున్నదిరా. కథే ఆ రోజు ఈ చోటుకే ఇక చేరేనా మన కళ్ళ మా బావని తన ప్రాణ స్నేహితుడే మోసం చేసినాడు రా. వాడి పేరు అనంతవర్మ. రేపు మన ఇంటికి భోజనానికి కూడా రాబోతా ఉండదురా. క్షణమే ఒక హృదయం అన్నే ఒక మాట ఇన్నందే, ఆ నిజమే కడదాకా నాలో దాచాలి అంటుందే. వెతికేటి నన్ను చూడమ్మా, ఎటువైపు నువ్వు ఉన్నా, నీ ప్రేమ నిన్ను కాదన్నా, ఈ స్నేహము ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ రోజు, ఈ చోటుకే ఇక చేరేనా మన కళ్ళ ముందు ఈ రోజు. తెలియకూడదు. నీల ఆనంద్ కూతురన్న విషయం ఎప్పటికీ తెలియకూడదు. అట్టగే సూర్య పెద్దయ్యకి మేనలుడు అన్న విషయం అస్సలు తెలియకూడదు. తెలియనివ్వను, ఎప్పటికీ తెలియనివ్వను. పెద్దయ్య తన మేనలుడికి వైష్ణవునిచ్చి పెళ్లి చేసి ఇన్నేళ్లు తన పడ్డ నరకం నుంచి విముక్తి అవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు దానికి నేల అడ్డంగా ఉందని తెలిస్తే అమ్మో, ఊహించడానికే భయంగా ఉంది. పోనీ ఏదో కారణం చెప్పి నేలని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదామంటే సునందతో ప్రమాదం. ఇప్పుడేం చేయాలి? ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి? తప్పదు. నీల బిడ్డను కనేంత వరకు సూర్య ఇక్కడే ఉన్నాడన్న విషయం నీలకు తెలియకుండా జాగ్రత్త పడాలి. సూర్య వచ్చాడని నీలకు తెలిస్తే సంతోషపడుతుంది, కానీ గతంతో పాటు తన్ను కూడా మర్చిపోయాడని తెలిస్తే తట్టుకోలేదు.
కడుపుతో ఉండగా ఇలాంటి విషయం తెలియకపోవటమే మంచిది. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంటి స్వామి? సమస్య సృష్టించిన నువ్వే పరిష్కారం చూపించాలి. నీ మీదే భారం వేస్తున్నాను. నీల జీవితాన్ని కాపాడే శక్తి నాకు ఇవ్వు స్వామి.